దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే సాల్వేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. గడిచిన పాఠాలలో ఇజ్రాయేలీల కనాను యాత్ర అనే ఒక అంశమును తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత దేవుని లేఖనాలను పరిశోధిస్తూ మనము అనేక ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటున్నాం. అందుకు దేవునికి స్తోత్రం. ఈ పాఠములో భాగముగా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కనానుకు వెళ్ళేటువంటి ఆ ప్రయాణములు, ఆ మార్గము ఏదైతుందో అందులో మొట్టమొదటి భాగము ఎర్ర సముద్రముగా మనము ధ్యానం చేశాం. ఆ తర్వాత రెండవదిగా షూరు అరణ్యమును ధ్యానం చేశాం. మూడవదిగా మారా అను భాగమును కూడా ధ్యానం చేశాం. ఈ రోజున 4వ భాగంలోనికి మనం అడుగు పెడుతున్నాం. అందుకు దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నేళ్ల యొద్ద దిగిరి. ప్రియ దేవుని బిడ్డారా, ఇజ్రాయేలీలు దేవుడు నడిపిస్తున్న విధానమునకు ముగ్ధులై దేవుని చిత్త ప్రకారం నడవవలసినదల్లా పోయి తాత్కాలికంగా వచ్చేటువంటి శ్రమలకు లేదా ఇరుకులకు, ఇబ్బందులకు ఒకంత ఆవేదన చెంది వారు దేవునికి వ్యతిరేకముగాను నడిపిస్తున్న మోషేకు వ్యతిరేకముగాను సనగటము ఇజ్రాయేలులు చేస్తూ వచ్చారు. మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవా, అక్కడే ఎందుకు చావకపోతిమి అనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. షూరు అరణ్యములో 3 దినాలు నీళ్లు లేవు, మారాలో నీరేమో చేదుగా ఉన్నవి. ఎర్ర సముద్రము దగ్గరేమో ఐగుప్తీయుల సేనలు వారిని తరుముతున్నాయి. వీటన్నిటినీ, ఈ స్వల్పమైన వాటికి భయపడుతున్నారు. కానీ వారి పక్షమున దేవుడు చేసిన మహత్కార్యాలను వారు ఎన్నడూ గుర్తుపెట్టుకోలేకపోయారు. పాఠం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా, క్రైస్తవులమని చెప్పుకునే మనము కూడా దేవుడు మన ఎడల చేసే అద్భుతాలను, మహత్కార్యాలను మనము పక్కన పెడతాం. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న ఇరుకులకు, చిన్న చిన్న ఇబ్బందులకు భయపడిపోయి దేవుడు గతంలో ఎన్ని అద్భుతాలు చేశాడో వాటిని మర్చిపోతాం. మర్చిపోవటం మాత్రమే కాక కొన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా కానీ లేదా దైవజనునికి వ్యతిరేకంగా కానీ మనము మాట్లాడుతాం. ఇజ్రాయేలు కనాను యాత్రలో మనము నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మనము దేవునికి కానీ దేవుని సేవకునికి కానీ విరోధముగా మాట్లాడకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఆరంభము కాబట్టి ఇది దేవుని మీద, మోషే మీద సనిగారు అన్న ఒక మాటతో వెళ్ళిపోతుంది. కానీ ఇదే ఘట్టము చివరికి వెళ్ళేటప్పటికి, ఈ కనాను యాత్ర ముగించే టైం వచ్చేటప్పటికి ఇది ఎంత పెద్ద పాపమో మనకు అర్థమవుతుంది. దేవుని మీద, దైవ సేవకుడైన మోషే మీద సనగటం అనేది ఎంత పెద్ద పాపమో. కనుక ఈ రోజున మొట్టమొదటిగా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజం, శోధనలు సహజం, బాధలు సహజం, ఇరుకులు, ఇబ్బందులు సహజం. కానీ వాటన్నిటిలో నుండి విడిపించగల సమర్థుడు మన దేవుడని నమ్మే స్థితిలో మనం ఉండాలి. ఇరుకులోనైనా, ఇబ్బందులోనైనా, శ్రమలోనైనా, శోధనలోనైనా మనకు ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు, ఒకవేళ దేవుని దూషిస్తున్నామేమో, లేదా దేవునికి వ్యతిరేకమైన మాటలు మన నోట వస్తున్నవేమో, లేదా దైవజనుని మనము దూషిస్తున్నామేమో. తస్మత్ జాగ్రత్త అనేది ఈ కనాను యాత్ర పాఠము మనకు నేర్పుతుంది. ఇది ఆరంభంలో ఉన్నాం, ముగింపు వచ్చేటప్పటికి దాని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుందో మనం చూద్దాం. అంతగా దేవుని మోషేను సనిగినప్పుడు
వారి చేదు అనుభవాలను దేవుడు మధురముగా మార్చాడు. మార్చటమే గాక పక్క ప్లేసు మారా నుండి పక్క ప్లేస్ అయినటువంటి ఏలీము దగ్గర దేవుడు వారిని సంతోషపరుస్తున్నాడు. స్తోత్రం. దేవుడు వారిని సంతృప్తి పరుస్తున్నాడు. ఎలాగో చూడండి, ఆ ఏలీము దగ్గర ఏమని అంట, 12 నీటి బుగ్గలు ఉన్నాయి. నీటి బుగ్గలు అంటే నీరు ఉబికేది, నీటి జలాలు. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. సంతృప్తిగా సమృద్ధిగా తిని త్రాగటానికి అక్కడ సమృద్ధి ఉంది. అందుకు మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ద్వారా పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే తనను ప్రేమించే వారిని, దేవుని కొరకు శ్రమలను సహించేవారిని, దేవుని కొరకు బ్రతకాలన్న ఆసక్తి కలిగిన వారికి దేవుడు అనేకమైన వాటిని సిద్ధపరిచాడండి. ఆ సిద్ధపరిచినవి మన కంటికి కనపడతలేదన్నాడు భక్తుడు, అవి మన చెవికి వినపడలేదంటున్నాడు, మన హృదయానికి గోచరం కాలేదంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడో, రేపు మనకి ఏమి మేలు దాచి ఉంచాడో, అలా మన జీవిత కాలం అంతయు కూడా అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి మంచి ఈవులను దేవుడు మనకు సమకూర్చి ఉంచాడు. వాటిని వెతికే పనిలో ఉండాలి. మనము పడిన శ్రమలను కాదు గమనించుకోవాల్సింది, మనము పొందుకున్న అభివృద్ధిని గమనించాలి, మనము పొందుకున్న మేలులను తలపోసుకోవాలి. ఐగుప్తు దేశంలోని ఇజ్రాయెల్ ప్రజలు విడిపించబడటం అంటే అది సామాన్యమైన విషయమా? అది అసాధ్యము. ఆనాడు ప్రపంచ రాజ్యాలలో అగ్రరాజ్యముకున్న ఐగుప్తు దేశం బహు బలిష్టమైనది, పటిష్టమైనది, నాగరికతగా అభివృద్ధి చెందినది. అలాంటి ఆ ఐగుప్తు రాజ్యములో ఇజ్రాయేలీలు బానిసీలుగా ఉన్నారు. వాళ్ళ యొక్క క్రూరత్వము నుండి విడిపించగల సమర్థుడు ఎవరు లేరు. తండ్రి అయిన దేవుడు, మహోన్నతుడకు దేవుడు వారి పక్షమున బాధ్యతను తీసుకుని వారిని విడిపించాడు. ఈ అద్భుతాలను ఇజ్రాయేలీలు ఎలాగో మరిచారు అనేది మనకు అనిపిస్తుంది. ఆనాడు ఇజ్రాయేలీలు మరిచారు అంటున్నాం. ఈనాడు మనము ప్రభువుని నమ్ముకున్నాక మన జీవితాలలో కూడా దేవుడు చేసిన మేలులు ఆయా సందర్భాలలో మనం మర్చిపోతున్నామేమో. కనుక ఈరోజు మొట్టమొదటి దేవుడు మనకు నేర్పుతున్న ఆధ్యాత్మిక పాఠము, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము దేవుని కానీ దైవజనుని కానీ దూషించకూడదు అనేది మనము నేర్చుకోవలసిన సత్యం. కనుక ఏలీములో దేవుడు సమృద్ధి పరిచాడు. ఆ తర్వాత వారు మరొక ప్రాంతమునకు వెళుతున్నారు. చూద్దాం, 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఇజ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చారు. 5వ ప్లేసు సీను అరణ్యం. సీను అరణ్యమునకు వచ్చారు అని చెబుతూ అక్కడ ఒక టైమును కోట్ చేస్తున్నాడు, ఒక కాలమును చెబుతున్నాడు. చూడండి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున. వారు ఐగుప్తు దేశంలో ఎప్పుడు బయలుదేరారు? సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. సంఖ్యాకాండం 33 అధ్యాయం 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తులు పాతి పెట్టుకొనుచుండగా ఇజ్రాయేలీలు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. వీరు మొదటి నెల 15వ దినమున వచ్చారు. అంటే మొదటి నెల 14వ దినము పస్కా పండుగ అయితే, పస్కా పండుగ అయిన మరుసటి దినము అంటే మొదటి నెల 15వ దినమున 15వ తారీఖున వారు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. ఆ మొదటి నెల పేరు అబీబు నెల. దేవుడు చెప్పాడు, ఇది మీకు మొదటి నెల అబీబు నెల. అబీబు నెలలో 15వ తారీఖున వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తే వాళ్ళు బయలుదేరిన నాట నుండి 2వ నెల 15వ దినము
అంటే ఇంచుమించుగా నెల 15 రోజుల్లో వారు సీను అరణ్యమునకు వచ్చారు. వాళ్ళు బయలుదేరిన నెల 15 రోజులకి సీను అరణ్యమునకు వచ్చారు. సీను అరణ్యం అనేది 5వ ప్లేసు. సీను అరణ్యములో మళ్ళీ రిపీటెడ్. సీను అరణ్యములకు రాగానే వారు అంటున్నారు, మేము చక్కగా మాంసం వండుకొని తిన్న రోజులు ఎప్పుడు. ఇప్పుడు మాంసం తిని చాలా కాలమైంది అంటున్నారు. మేము అక్కడ చక్కగా మాంసం వండుకొని బ్రతికిన రోజులు, ఆ రోజుల్లోనే మేము ఎలాగూ చావలేదు. ఇక్కడ మాంసం లేదు, తాగుటకు నీరు లేదు, లేదా సమృద్ధి అయిన ఆహారం లేదని వాళ్ళు మోషే మీద మళ్ళీ సనగటం ప్రారంభించారు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగను. మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఇప్పుడు మాంసము లేదని ఏడుస్తున్నారు. మనము కూడా అంతే కదా, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి, ప్రతిరోజు ఏదో ఒకటి కావాలి. దేవుని దగ్గర నిట్టూర్పు విడుస్తూ దేనినో వెతుకుతూ ఉంటాం. దేవుడు నడిపించే కొలది మనం నడవం. మనం చాలామందిమి ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దేవునిలో ఆశీర్వదింపబడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వదింపబడటము అంటే 2 విధానాలు ఉంటాయి. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, 2 మనము కోరుకునే ఆశీర్వాదాలు. దేవుడు ఎప్పుడు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో ఆయనకు తెలుసు గనక అవన్నీ మీకు సమకూరుస్తాడు. రేపటి దినమును గురించి తానే చింతించునన్నాడు. ఆ దినమే చింతించింది అంటే నీకు ఏమి మేలు చేయాలో, నీకేమి చేయాలో రేపటికి సిద్ధపరచబడి ఉంటుంది. రోమా 8:28 అంటున్నాడు, తాను ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నవైతే నీ పక్షమున దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అది నేను సమకూరుస్తా, నీకెప్పుడు ఏది అవసరమో అది నేను నీకు సప్లై చేస్తా దేవుడు అంటున్నాడు. మనమేమంటున్నామంటే మనం ఈ లోకంలో మన నేత్రము అనేక వాటి మీదకు వెళ్ళిపోతాయి. మనము అనేక వాటిని కోరుకుంటాం. ఇప్పుడు మనము కోరుకున్నది దేవుని చిత్తమా కాదా అన్న సంగతి మనం మర్చిపోతాం. దాన్ని పక్కన పెట్టేసి మనము కోరుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి, మనము ఆశపడాము కాబట్టి ఇది మనకు దక్కాలి. కాబట్టి దేవుని శోధిస్తాం. ప్రభా అదివు ఇదివు అదివు ఇదివు ఇలాగ అడుగుతూ ఉంటాం. అడుగుతున్న టైంలో ఒకవేళ మనం అడిగింది దేవుడు ఇస్తేనేమో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు, ఒకవేళ మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే మనల్ని ఆశీర్వదించినట్టు ఫీల్ అయిపోతాం. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే మనము దేవుని నమ్ముకున్నాక మన దృష్టి ఆశీర్వాదాల వైపు ఉంటుంది. ఆ ఆశీర్వాదాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, 2 మనము కోరుకునే ఆశీర్వాదాలు. ఒక్కొక్కసారి మనము కోరుకునే ఆశీర్వాదాలు అవి మనకు ప్రాణాంతకమవుతాయి, అవి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవవుతాయి, ఒక్కొక్కసారి మనల్ని నష్టంలోనికి నెడతాయి. ఆ వివేచన మనకు ఉండదు. కనుక మనము లోకులు అనుసరించే పద్ధతిని మనం అనుసరిస్తాం. ఒకానొకసారి ఇశ్రాయేలు పెద్దలు సమూయేలు యొద్దకు వచ్చారు. సమూయేలు యొద్దకు వచ్చి, అయ్యా నువ్వేమో వృద్ధుడు అయిపోయావు, నీ బిడ్డలేమో నీలాంటి మనసు గల వాళ్ళు కాదు, కాబట్టి మాకు ఒక మేలు కావాలి. ఆ మేలు మేము ఎంచుకున్నాం, మేము కోరుకున్నాం. ఏమా మేలు? లోకులందరికీ రాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు ఆ రాజులు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళను రాజులు పరిపాలిస్తున్నారు. ఆ పరిపాలన చూడగా అది చాలా సంతోషముగాను, అది చాలా మంచిదిగా మాకు కనపడింది. కాబట్టి మేమేమన్నామంటే మాకు కూడా ఒక రాజు కావాలి, మా మీద కూడా ఒక ఆయన రాజుగా నియమించండి అని సమూయేలుని అడిగారు. వీళ్ళు సమూయేలు బాధపడిపోయాడు. అరే నేను 40 సంవత్సరాలు వీరికి న్యాయాధిపతిగా ఉన్నానే, దేవుని వాక్కును ప్రకటించానే, వీరు నన్ను విసర్జించారేంటని బాధపడ్డాడు. అప్పుడు దేవుడు వచ్చన్నాడు, సమూయేలు ఆ ప్రజలు వదిలిపెట్టింది నిన్ను కాదు నాయనా, తమ్ముని ఏలకుండా నన్ను వదిలిపెట్టారు. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీల కన్ను
లోకం మీద పడింది, లోకస్తుల మీద పడింది. మేము దేవుని బిడ్డలమే, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగమే, మేము దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారమే. కాబట్టి మాకు ఒక నియమాలు, నిబంధనలు, కొన్ని సిస్టమ్ ఉంది. అది మేము కోరేది దేవుని చిత్తమా కాదా అన్న వివేచన ఆనాడు ఇజ్రాయేలు పెద్దల్లో లేదు. వాళ్ళందరికీ రాజులు ఉన్నాడు కాబట్టి మాకు కూడా రాజు కావాలి. ఆ రాజు మమ్మల్ని పోషిస్తాడు, ఆ రాజు మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆ రాజు మా కొరకు యుద్ధాలు చేస్తాడు. ఇదే వాళ్ళకి అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా మన అనుదిన జీవన విధానంలో మనకి నచ్చింది మనం దేవుని దగ్గర అడుగుతాం. అప్పుడు అది బెటర్గా కనపడింది, అప్పుడు అది మంచిగా కనపడింది. కానీ అసలు అది దైవచిత్తమా కాదా అన్న వివేచనను కోల్పోతున్నాం. అది ఎన్నడూ తగదు ప్రియ దేవుని బిడ్డ. మనకి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. అది మనము గమనించుకోవాలి. ఆయన ఇష్టములోనికి మనం వెళ్ళగలగాలి. ఆయన చిత్తమును మనము గ్రహించుకోగలగాలి. రేపటి దినమును గురించి ఆ దినము చింతించని ప్రభు ఎందుకు చెప్పాడంటే, నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉన్నావు కాబట్టి నీ అవసరతలన్నీ తీర్చాలి, నీకు కావలసినవన్నీ సమకూర్చాలి అని గుర్తెరిగిన దేవుడు ఆయన. నువ్వు అడగక ముందే నీ అక్కరతలని ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన మీద ఆనుకోవటం అంటే ఈ విధమైన విధానము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. మనమందరం ఆయన నమ్ముకున్నామంటాం, ఆయన మీద ఆనుకున్నామంటాం, కానీ మన ఇష్టాలనే దేవుని దగ్గర రుద్దుతాం, మన కోరికలను దేవుని దగ్గర బలవంతం చేస్తాం. ఇస్తేనేమో దేవుడిచ్చాడంటాం, ఇవ్వకపోతేనేమో నా మీద దేవునికి దయ లేదండి, దేవుడు నన్ను కనికరించడండి, దేవుడు నా ప్రార్థన వినడండి అంటాం. ఏం ప్రయోజనం పాస్టర్ గారు, దేవుని నమ్ముకుని అన్నీ ఇస్తానని చెప్పారు, ఏది మొగరు రావట్లేదు లేదు. నువ్వు దేవుని చిత్తమును గ్రహించుచున్నావా? దేవుని చిత్త ప్రకారము నువ్వు దేవుని దగ్గర వరములు కానీ ఆశీర్వాదాలు కానీ అడుగుతున్నావా? మందిరానికి వచ్చారు, మందిరములో దైవ చిత్తం ఏదో తెలుసుకోరు, కానీ దర్శనాలు కావాలి. ఎదుటివారికి దర్శనాలు చెప్పాం, దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషను దైవ నియమాల్లోకి వెళ్ళాలన్న దాని మీద లేదండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. మనము దేవుని నమ్ముకున్నామంటే దేవుని సన్నిధిలో ఎలాగుండాలో ఆ నియమాలు మనకు తెలియాలి, ఆ సిస్టమ్ మనకు అర్థం కావాలి, దానిలోనికి మనం వెళ్ళాలి. కానీ దానిలోకి వెళ్ళకుండా మేము కోరుకున్నాయని నాకు ఇవ్వండి, మా బాధలన్నీ తీసేయండి, మమ్మల్ని సరిచేయండి, అప్పులు తీర్చునాయన అప్పులు తీర్చునాయన అప్పులు తీర్చునాయన ఓ ప్రార్థన చేస్తాం. సరే, నీ ప్రార్థన అంగీకరించి దేవుడు నీ మీద జాలి చూపించి నీ అప్పులు తీరటానికి దేవుడు ద్వారం తెరిచాడు, అప్పులు తీరిని ఊరుకుంటామా? మళ్ళీ అప్పులు చేస్తాం. పోనీ అప్పులు తీర్చుకుంటారులేని నీకు కావాల్సినంత అమౌంట్ ఏదో ఒక రకంగా దేవుడు సప్లై చేస్తే ఆ అప్పు సమృద్ధిగా తీర్చడానికి నీకు ఇష్టం ఉండదు. అప్పుడికేమో కొంత కడతావు, కొంతేమో ఇంకో దానికి ఇచ్చేస్తావు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎందుకు అప్పులు పాలైపోతున్నాం అనేది ప్రశ్న ఉండాలి. అప్పులు పాలవకుండా ఉండాలి అన్న ఒక జ్ఞానం మనం కలిగి ఉండాలి. అలా ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విషయాన్ని అంచనా వేయండి. ఎందుకు నేను ఈ శ్రమలు పడుతున్నాను, ఎందుకు నేను ఈ బాధలు పడుతున్నాను అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే నువ్వు కోరుకునే కోరికలు ఒక్కొక్కసారి దైవ చిత్తము కావేమో. ఇజ్రాయేలు పెద్దలు సమూయేలు దగ్గర కోరిన కోరిక దైవ చిత్తము కాదు. అందుకు రాజును పెట్టమని అడిగారు కాబట్టి పెడతా, కానీ రాజు మిమ్మల్ని నానా హింసలు పెడతాడు. ఒక లిస్టు చెప్పాడు, రాజు అయిన వాడు మిమ్మల్ని ఎలాగో పరిపాలిస్తాడు.
మీరు బయట చూసి మురిసిపోయారు. వాళ్ళను బాగా చూసుకున్నాడు, మమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడని మీరు అనుకుంటున్నారు. కానీ రాజు అనేవాడు ఎవడైనా సరే మిమ్మల్ని బాధిస్తాడు తప్ప మీకు మేలు చెయ్యడు. ఈ రోజున చాలామంది సేవకులు కూడా రాజకీయ నాయకులు వెంబడి తిరుగుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు క్యాంపెయిన్ చేస్తారు. మనము క్యాంపెయిన్ చేయాల్సింది, లేదా మనం ప్రకటించాల్సింది, మనం తిరగాల్సింది యేసు చుట్టూ. కనుక ఏమి నీకు ఇవ్వాలో అవన్నీ దేవుడు సమకూర్చాడు. వీళ్ళు అన్నారు, మాకు మాంసం లేదు, మాంసం లేదు, మాంసం లేదు. సీను అరణ్యంలో జరిగిన ఉదంతం. అందుకు దేవుడు మోషేను పిలిచి, ఇజ్రాయేలులు సనిగిన సనుగుడును నేను విన్నాను, అయితే వాళ్ళకి చెప్పండి, నేను వాళ్ళకి సమృద్ధి అయిన మాంసం పెట్టబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో దేవుడు పూరేడు పిట్టలను రప్పించాడు. సముద్రం మీద గాలి వీయింపజేసి సాయంత్రానికి పూరేడు పిట్టలను రప్పించాడు. మరియు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నా ఆకాశం నుండి మంచు వలె పడింది. అది ఇజ్రాయేలులకు అర్థం కాలేదు. ఇది ఏమిటి అన్నారు. ఇది ఏమి అనే పదానికి మన్నా అని అర్థం. ఇప్పుడు అన్నాడు, ఈ మన్నాను భుజించండి, సమృద్ధి చేయండి. మీకేమి కావాలో దేవుని అడగొచ్చు, కానీ నిష్ఠూరపడకూడదు సుమా. మీకేది కావాలో దేవుని అడగొచ్చు, కానీ నిష్ఠూరపడుతూ అడగకూడదు. ఇజ్రాయేలు చేసిన పని, మాకు మాంసం తినాలని ఉందండి, మాకు మాంసం ఇవ్వండి, ప్రభువుని అడగండి అంటే మోషే అడిగేవాడు. అది ఒక లైను, సానుకూలమైనటువంటి సావధానమైనటువంటి లైన్. కానీ వీళ్ళేం చేశారు, సనగటం ప్రారంభించారు. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎంత ప్రేమించినా, ఏమండి, వాళ్ళకి ఎంత ఆదరణ చూపినా, వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేసినా, ప్రతి చిన్న విషయాన్ని కూడా సేవకుని మీద తిరగబడతారే, సేవకుని సనుగుతారే, సేవకుని ఆడిపోసుకుంటారే. ఇజ్రాయేల్ కనాను యాత్రలో మనము నేర్చుకోవలసిన అనేక ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. అది గమనించుకోవాలి. మాకు మాంసం తినాలని ఉందండి, మాకు మాంసం ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడు. కానీ సనిగారు, గొనిగారు. అది దేవుని దగ్గర వారి మీద ఒక రెడ్ మార్క్ పడింది. ఇజ్రాయేలుల పక్షమున దేవుని దగ్గర ఏం పడింది, ఒక రెడ్ మార్క్ పడింది. అంటే వీళ్ళు సనిగే గుణం కలిగిన వాళ్ళు. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసవే, నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, కానీ నీ విషయంలో దేవుని దగ్గర ఏమైనా నేరో మార్క్స్ అంటే వ్యతిరేకమైనటువంటి మార్కులు పడుతున్నవేమో. ఇజ్రాయెల్ పక్షమున రెడ్ మార్క్ పడింది, అక్కడ సనుగుతున్నారు. కనుక దేవుడు ఎట్లయినా వారిని నడిపిస్తున్నాడు కనుక వారి బాధ్యత దేవుని మీద ఉంది కనుక పూరేడు పిట్టలను ఇచ్చాడు, మన్నాను ఇచ్చాడు. ఈ రోజున మొదలైన మన్నా వాళ్ళు కనాను దేశమునకు చేరేంత వరకు, అంటే 40 years 40 సంవత్సరాలు వారు మన్నాను తిన్నారు. ఈ మన్నా కొత్తిమీర గింజ వలె ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. ఈ మన్నాను గురించి దావీదు భక్తుడు ఒక చక్కని వివరణ ఇచ్చాడు. చూద్దామా? 78వ సంకీర్తన 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంచెను. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇజ్రాయెల్ ప్రజలను నడిపించే బాధ్యత దేవుడు తీసుకున్నాడంటే అక్కడ వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోయారు? నడిపించిన దేవుడు పోషించడా, పోషించే దేవుడు కాపాడడా, అన్ని బాధ్యతలు ఈయన మీద ఉంటాయన్న ఆ సెన్స్ ఇజ్రాయెల్ ఎందుకు మర్చిపోయారు? బాప్తిసం పొందిన నిన్ను నడిపిస్తున్న దేవుడు నీ బాధ్యతలన్నీ ఆయన స్వాధీనంలో తీసుకున్నాడన్న ఆ చిన్న లాజిక్ నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నీకెప్పుడు ఏ ఆహారం కావాలో, నీకెప్పుడు ఏ విధమైనటువంటి కాపుదల కావాలో, నీకెప్పుడు ఏ విధమైనటువంటి సహాయం కావాలో ఆయనకు సమస్తము తెలుసు కదా బిడ్డ. ఆయన నీకు అన్నీ సప్లై చేయగల సమర్థుడు కదా. మరి ప్రతి చిన్న విషయానికి నువ్వు అల్ప విశ్వాసి అయిపోతున్నావే, ప్రతి చిన్న విషయానికి సందేహపడుతున్నావే, తగదు కదా. సందేహపడు వారి మీద కనికరం చూపుడని యోధా పత్రికలో చెప్పాడు. మరి విశ్వాసివైన నువ్వు సందేహపడొచ్చా? కనుక ఈ రోజున అట్టి లక్షణము మనకుంటే
దానిని మానుకుందాం. దేవదూతలు భుజించే ఆహారమును దేవుడు నరులకిచ్చాడంట. ఎంత చక్కని అభివర్ణన! అంతటి ఆహారము మన్నాను ఇచ్చాడు. ప్రభు అయిన యేసు ప్రభు అన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును అన్నాడు. ఈ ఆహారమును తినువాడే నిత్య జీవములోనికి వెళతాడు. ఆ ఆహారం ఏం చెప్పండి? నా శరీరము అన్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుండి, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని నన్ను చనిపోయేది. దీనిని తినువాడు, దేనిని? నా శరీరమును తినువాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఆ ఆహారం ఏం చెప్పండి? ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ప్రభు తన సొంత శరీరమును జీవాహారముగా మనకిచ్చాడు. కాబట్టి నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడు నిత్య జీవములో పాలు పొందుకుంటానన్నాడు. ఆ రోజున మన్నా, ఆ మన్నాయే దేవుని వాక్యం, ఆ వాక్యమే యేసుక్రీస్తు వారి శరీరం. కాబట్టి ఇన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్తా. ఇజ్రాయేలీలు భౌతికంగా కనాను యాత్ర చేస్తుంటే వారికి భౌతిక సంబంధమైన ఆహారం అవసరమైంది. దాని కొరకు వారు మాంసమును అడిగాడు. మాంసం ఇస్తే సరిపోయేది, భౌతికమైన ఆహారం మాంసం. కానీ దేవుడు భూలోకంలో నీకు భౌతికమైన ఆహారము శ్రేష్టమైనది మాంసం అంటున్నావు కదా, పరలోకంలో కూడా శ్రేష్టమైన ఆహారం ఉన్నది, ఆ ఆహారాన్ని నీకు ఇస్తున్నానన్నాడు. స్తోత్రం. ఆ రోజు మన్నాని ఇచ్చాడు. ఆ మన్నా రాను 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 అంటే రానున్న కాలంలో దేవుని వాక్యం, ఇంకా రానున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన శరీరమును ఆహారం ఇచ్చాడు. అంటే మానవుని యొక్క శ్రేయస్సే దేవునికి ఇంపార్టెంట్. మానవుడు సుఖంగా బ్రతకటమే దేవునికి ఇష్టం. మానవునికి సుఖమైన జీవితం ఇవ్వటానికి దేవుడు ప్రతి క్షణం చింత కలిగి ఉన్నాడు, కేర్, జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడండి. కేవలము మాంసమును అడిగారు ఇశ్రాయేలీయులు, కానీ దేవుడు దేవదూతల ఆహారం లేదా ఆకాశ ధాన్యమును వారి కొరకు కేటాయించాడు. చప్పలు కొట్టి ప్రభుని మహింపరుదాం. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. మనము కొద్దిగా అడుగుతాం ప్రియులారా. ఎస్, మనము ఏది అడిగినా మన అంచనా కొంచెం అడుగుతాం. అది దేవుని దృష్టిలో కొంచెమే, నువ్వు అడిగింది కొంచెమే. అది నీకు చాలా గొప్పదిగా అడిగినట్టు నీకు ఫీలింగ్ ఉంటుంది. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలు చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి వాళ్ళు కేవలం మాంసమును అడిగితే దేవుడు మాంసమునిచ్చాడు. మాంసముతో పాటు శ్రేష్టమైన పరలోకములో ఉన్న మన్నాను వారికి ఇచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ఆయనను అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన చిత్తమును గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన చిత్తమును జరిగించడానికి ప్రయత్నం చేయాలి. ఇరుకొచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని, ఆహారం లేదని, నీరు లేదని వాళ్ళన్నారు వీళ్ళన్నారని, అవమానపడుతున్నానని, యేసయ్యను నమ్ముకో నాకు నిందలు ఎక్కువైపోయినని, ఈ మాటలన్నీ మన జీవితంలో ఉండకూడదు. వాటిని తీసి పక్కన పెట్టాలా. ప్రభు కొరకే ఆశపడాలా. ప్రభు నడిపింపు కొరకు తృష్ణ కలిగి ఉండాలా. ప్రభు ఆత్మ నడిపింపు చేత నడిపించబడాలా. ప్రభు ఆత్మ చేత నడిపించబడే సంఘములకు వెళ్తే ఇవి మనకు అర్థమవుతాయి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారన్న లేఖనం ప్రకారము దేవుని ఆత్మచేత నడిపించబడే దాని మీద మనం దృష్టి సారించాలి. మోషేకు ఇజ్రాయేల్ ప్రజలకు తేడా గమనించండి. మీరు మోషేకు ఇజ్రాయేల్ ప్రజలకు తేడా గమనించండి. మోషేకు ఇజ్రాయేల్కి అయినట్టు ఆకలవదా? ఇజ్రాయేల్ ప్రజలకైనట్టు దప్పికవదా మోషేకు? అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు మాంసం మీద ఉన్న కోరికలాగా మోషేకు మాంసం మీద కోరిక ఉండదా? కానీ మోషే ఎందుకు దేవుని మీద సనగలేదు? మోషే ఎందుకు ఆహారం కొరకు ఎదురు చూడలేదు? మోషే ఎందుకు నీళ్ళ కోసం ఎదురు చూడలేదు? అంత తేడా మనం గమనించాలి. కాబట్టి మీ దాహార్తి దేని మీద ఉంది? లోకం మీద ఉందా? లోక పోకడ మీద ఉందా? లోకస్తులు బంగారంగా బతుకుతున్నారు, దేవుని నమ్ముకున్న హ్యాపీగా బతికేస్తున్నారు అంటారు ఒక్కొక్కడు. వాళ్ళు చక్క బిల్డింగులు కట్టుకుంటున్నారు, వాళ్ళు మంచి మంచి దుస్తులు వేసుకుంటున్నారు అంటున్నారు, వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు అన్నాడు. ఎస్, వాళ్ళు అభివృద్ధి అవుతారు నిజమే.
వాళ్ళకి పరలోక సంబంధమైన వాళ్ళకి తెలియదు కనుక లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టారు. నువ్వు దేవుని బిడ్డవు, పరలోక సంబంధివి, నువ్వు దేవుని చిత్తమునే గ్రహించుకోవాలి. నీ ముందున్నటువంటి అతిపెద్ద పని ఏంటంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తమును గ్రహించుకోగలగాలి, దేవుని చిత్తమును చెయ్యగలగాలి. దేవుని చిత్తములోనే ఉండేట్టుగా నీవు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అది నువ్వు చేయగలిగితే నీ పక్షమున దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. స్తోత్రం. కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈ రోజున మీరు ఇచ్చిన వర్తమానము కొరకై వందనాలు. ఇజ్రాయేలుల కనాన యాత్రలో భాగముగా మొదటి అనుభవాన్ని ఎర్ర సముద్రమును మాకు తెలియచేశారు. రెండవ అనుభవమును షూరు అరణ్యమును గురించి తెలియచేశారు. మూడవ అనుభవం మారాను గురించి మాకు తెలియజేశారు. ఈ రోజున నాలుగవ అనుభవము ఏలీము 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లతో వారిని సంతృప్తిపరిచారు, సమృద్ధిగా దీవించారు అని చెప్పారు. మాత్రమే కాక 5వ అనుభవము సీను అరణ్యం. సీను అరణ్యంలోకి వచ్చి ఇజ్రాయేలులు మాంసం తినాలన్నప్పుడు వారికి కావలసినంత మాంసమునిచ్చే పూరేడు పిట్టలను రప్పించారు. వారు మాంసమును మాత్రమే అడిగారు, కానీ మీరు వారికి మన్నాను కూడా అనుగ్రహించారు. మీ ప్రేమను మాకు చూపించారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం, మీరు మనుషుల పట్ల మీరు కలిగి ఉన్న ఆలోచన విధానము, మనుషులను పోషించాలన్న తపన మీకున్నదన్న భావము ఇక్కడ మాకు వ్యక్తీకరించారు. మాకు అర్థమయ్యేట్టు, మా హృదయాల్లో గుచ్చుకునేట్టు బోధించారు. అందుకు మీకు స్తోత్రాలు. ఆ రీతిగా మేము ఈ రోజున ఈ పాఠముతో జ్ఞానోదయమును పొంది మా మనస్సులను త్రిప్పుకొని ఇహలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టక, ఇహలోక సంబంధమైన వాటి కొరకు మిమ్మల్ని విసికించక, ఇహలోక సంబంధమైన వాటి కొరకే మిమ్మల్ని శోధించక, నిత్యరాజ్యమునకు వారసులమయ్యే బిడ్డలముగా, పరమకణానైన పరలోకమునకు చేరే ఆత్మీయ బిడ్డలముగా అడుగడుగున మీ చిత్తమును గ్రహించుకొని అడుగడుగున మీ చిత్తమును చేసే మంచి వివేచన మాకు దయచేయమని ఈ పాఠము ద్వారా ఎందరైతే ఓపికగా మీ పాఠము విన్నారో, ఎవరైతే ఈ పాఠమును వింటూ ఉన్నారో ఆ బిడ్డల మీద మీ హస్తమును చాపండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆత్మీయమైన వెలుగులు నింపండి. వారి మనోనేత్రములు స్పష్టముగా తెరవండి. ఏది సత్యమో ఏది అసత్యమో తేటగా గ్రహించుకునే కృప వారికి దయచేయండి. నిత్యత్వమునకు వారసత్వం పొందాలన్న తపన ఈ రోజున వారిలో ఆరంభింపచేయండి. అది ఉద్భవించునుగాక, అది ఉదయించునుగాక, అది మొలకెత్తునుగాక. నిత్యరాజ్యమునకు వారసులయ్యే భాగ్యం ఈ పాఠము క్రింద ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరియు వారికి ఉన్న శరీర బలహీనతలు, రోగములైనా, నొప్పులైనా, వ్యాధులైనా, గ్యాస్ ప్రాబ్లం అయినా, కంటి ప్రాబ్లమ్స్ అయినా, చెవి ప్రాబ్లం అయినా, బ్యాక్బోన్ పెయిన్స్ అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, శిరస్సు నుంచి పాదముల వరకు వారిని పట్టి పీడిస్తున్న నొప్పులు, బలహీనతలు, వ్యాధులు, రోగములు, రుగ్మతలు యేసు క్రీస్తు ప్రశస్త నామమున వారిని వదిలిపెట్టి పావునుగాక, వారిని వదిలిపెట్టి పావునుగాక, యేసు నామమున వారిని వదిలిపెట్టి పావునుగాక. దయ చూపించండి. యేసు నామమున వారిని వదిలిపెట్టి పావునుగాక. వింటున్న బిడ్డలు ఆలకించి నమ్మి వారికి ఉన్న బలహీనతల మీద చేతులు పెట్టుకుంటే మీ హస్తము చాపండి. మీ కల్వరి సిలువలో కాంచిన రక్తము వారి మీద ప్రోక్షించి ఈ రోజు నుంచి వారికి సంపూర్ణమైన స్వస్థతను కలుగచేయండి. పీడకలలు కానీ దురాత్మలు కానీ శోధిస్తుంటే వాటన్నిటి నుండి విడిపించండి. మెట్టుకు వారిని ఆత్మీయ బిడ్డలుగా బలవంతులుగా చేయమని, మరొక వారము కలుసుకునే పర్యాంతం వరకు మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. సెలవు.